ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తారీఖున కర్నూలుకు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య ఇన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారన్నారు. జీఎస్టీ 18% నుంచి 5% తగ్గించడం వల్ల ప్రజలకు మేలు జరిగిందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలవాలని టీజీ వెంకటేష్ కోరారు. పనిచేసే దానికోసమే ఆ డబ్బులను కూడా ఖర్చు పెట్టి ఈ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకొని పోయే విధంగా అసలుకు అందరూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు 2017లో ఈ భారతదేశ బిల్లుని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశం మొత్తం మీద కూడా ఒకటే జీఎస్టీ బిల్లు ఉండాలి, దేశమంతా ఒకటిగా వ్యాపారస్తులు అందరూ కూడా కట్టిన డబ్బులతోటి దేశ అభివృద్ధి కోసమే రైల్వే రంగానికి కావచ్చు, ఎయిర్పోర్ట్ రంగానికి కావచ్చు, వికసిత్ భారత్ ఒక లక్ష్యంగా పనిచేసే దానికోసమే ఆ డబ్బులను కూడా ఖర్చు పెట్టి ఈ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకొని పోయే విధంగా దసరాకు మన దేశ ప్రజలందరికీ కూడా ఈ జీఎస్టీని తగ్గించి దేశ ప్రజలందరికీ దసరా కానుకగా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ దాని యొక్క సభ నిర్వహించడం మన ఆంధ్రప్రదేశ్, అందులో మా కర్నూలు జిల్లాలో పెట్టడం మా కర్నూలు జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం, మా నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం భారతదేశ ప్రధానమంత్రి కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వెళ్తుంటారు. సో అందులో భాగంగా జిఎస్టీ అనేది భారతదేశంలో వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అనే విధానంలో పలు రాష్ట్రాలకు సంబంధించిన ఈ సమస్యని అందరినీ ఒప్పించి మెప్పించి దేశంలో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. కొన్ని రాష్ట్రాలు మాకు నష్టమైపోతాయి ఈ జిఎస్టీ పెట్టడం, దీనివల్ల మేము రాష్ట్రాన్ని పరిపాలించలేము అని కొన్ని రాష్ట్రాలు ముందుకు రావటం, ఆ రాష్ట్రాలు కూడా ఎంత వస్తున్నదో రెవెన్యూ దాన్ని కాంపెన్సేట్ చేస్తాము, ఒకవేళ మీకు తక్కువ వస్తుంది అని కాంపెన్సేట్ చేయటం, మళ్ళీ అలాగే ఆ రాష్ట్రాలు మాకు కొద్దిగా వ్యతిరేకించిన ఒక అష్యూరెన్స్ ప్రధానమంత్రి నుంచి ఇవ్వటం వల్ల అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాల్లో అన్ని పార్టీలు ఉండే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన అందరినీ కన్విన్స్ చేసి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయటం, ఆ జిఎస్టీ తక్కువ అవుతుంది మాకు నష్టపోతుంది అన్నందుకు జిఎస్టీ కొద్ది ప్రజల మీద భారం కూడా పడ్డదప్పుడు ఆ భారాన్ని తీర్చే విధానంలో రెవెన్యూ కలెక్షన్ చక్కగా చేస్తూ ఆ భారాన్ని తగ్గించే విధానంలో ప్రజలకు మేలు చేసే విధానంలో 18% నుంచి 5%, కొన్నిట్లో 7.5%, 12 నుంచి 5%, 7.5 ఇలా ట్యాక్స్ని తగ్గించి, అంటే ఇది ఆషామాష కాదు, భారతదేశంలో రెవెన్యూ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఆయన చాతుర్యంతో కొన్ని సేవింగ్స్ చేస్తున్నాడు. ఇప్పుడు రష్యా నుంచి చమురుని